చాలా సేపటి తర్వాత చెప్తా నేను. చాలా సేపటి తర్వాత పాలవంచన అయితే చేరుకున్నాం. ఇక్కడ మన గ్రూప్ అడ్మినే కదా, గ్రూప్ అడ్మిన్ బషీర్ భాయ్ ఉన్నాడు. వన్ ఆఫ్ ది గ్రూప్ అడ్మిన్ బషీర్ భాయ్ ఉన్నాడు. ఇక్కడ అతన్ని మీట్ అయిపోయి మనం స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ ఒక బృందావన్ హోటల్ ఉంటుంది, ఆ హోటల్కి అయితే ఇన్వైట్ చేశాడు. మనం హోటల్లో లంచ్ చేసేసి ఒక 15 to 20 minutes రెస్ట్ తీసుకుని వెళ్ళిపోదాం. పబ్లిక్ అటెన్షన్స్ గట్టిగా ఉంటుంది. ఇక్కడ వస్తే మనం ఒకటి ఎత్తులు కొడుతున్నాం. బ్రో రైట్ సైడ్ బుల్లెట్ నీ వెనకాలనే తిప్పేస్తుండు మొత్తం. ఆ లుక్, ఆ క్రేజ్ వేరే ఉంటుంది తెలుసా. మనం ఇట్లా అందరి మధ్యలో వెళ్ళేటప్పుడు అందరు మనల్ని చూస్తుంటే ఆ క్రేజ్, ఆ ఫీల్ అనేది వేరే ఉంటుంది. చూస్తారు కానీ ఒక్కరు సబ్స్క్రైబ్ చేయరు. ఓకే, మనం హోటల్ బృందావన్కి వెళ్ళాలి. ఎక్కడుంది? రైట్, హోటల్ బృందావన్. రైట్ ఇక్కడనే ఉంది. కార్ పార్కింగ్ అన్నాడు, టీ-షర్ట్ సైడ్ పెట్టాల. చిన్న బ్రో, ఇట్లా వెళ్ళిపోతా అనుకుంటా. అక్కడ పార్కింగ్ లేదన్నాడు, ముంగడికి వెళ్ళమని చెప్పాడు అనమాట పార్కింగ్ కోసం. సో పార్కింగ్ అని చెప్పేసి గలీలోకి వచ్చాం. సైకిల్ ఉంది కదా, ఆడ వాటర్ పడుతున్నాయి, వాటర్ డ్రాప్స్. జాగ్రత్త. కొంచెం తీస్తారు. ఇసాకు, నేనేం సారీ, జాయ్. హాయ్ జాయ్, ఓకేనా? చూసుకోవచ్చులే నువ్వు యూట్యూబ్లో. హలో, పైకి వెళ్ళావా? ఓకే. అక్కడ డోర్ ఓపెన్ ఉంటే డోర్ ఓపెన్ చేసి వాళ్ళకి ఇచ్చేసేయి. ఓటీపీ నేను లైన్లో ఉంటాను. ఓకేనా? బ్లూ డాట్ ఓటీపీ 859296. రేపు మార్నింగ్, రేపు ఆఫ్టర్నూన్ వరకు వచ్చేస్తుంది. 859296. నేను ప్రజెంట్ అయితే మారేడుమిల్లి వెళ్తున్నా. రైట్, ప్రజెంట్ అయితే మనం భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్నాం అనమాట. కొత్తగూడెం పవర్ ప్లాంట్ అది. ఓకే, పవర్ ప్లాంట్ని ఇంత దగ్గరికి వెళ్ళి చూడడం ఇదే ఫస్ట్ టైం. అంటే చూసినా, బట్ దూరంకి వెళ్ళి చూసుకుంటూ పోయేదన్నమాట. అరే దగ్గరికి పోతున్నా అది ఇంకా పోతున్నట్టే అనిపిస్తుంది అటు. ఫస్ట్ టైం అనమాట. నాకు ఈ రైడ్తో ఎక్స్పీరియన్స్ ఏంటంటే, కొత్త సబ్స్క్రైబర్లను అయితే చాలా మందిని కనుక్కుంటున్నాను నేనైతే. చాలా మంది నాకు కొత్త సబ్స్క్రైబర్లు అంతటా ఎదురవుతున్నారు. ప్రజెంట్ అయితే మనం బషీర్ భాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అల్లిలో నాకు తెలియదు, ముంగట ఓంకార్ అన్న చూస్తుండో, మనం వెళ్తున్నాం అంతే. టూరింగ్ సెటప్. ట్రైపాడ్. సో మొత్తానికైతే వన్ ఆఫ్ ది మై గ్రూప్ అడ్మిన్
బషీర్ భాయ్ని కలుసుకున్నాం. ఇక్కడి నుంచి వెళ్ళి భద్రాచలం వెళ్ళాలి. ఇదిగో ఇక్కడ ఉన్నాడా అతనే, వన్ ఆఫ్ ది మై గ్రూప్ అడ్మిన్. అబ్బా కిందకి వచ్చేసింది. స్టార్ట్ అయింది. అబ్బా ఈయన సౌండ్ వినలేము. అబ్బా మనం ముంగడికి వెళ్ళిపోదాం. మేబీ మాకు ఇప్పుడు మ్యాప్స్ తోటి సంబంధం లేదు, మాకు మ్యాప్స్ అవసరం లేదు. ఎందుకంటే ముంగట ఉన్నారు కదా, వాళ్ళ మాకు పెద్ద మ్యాప్స్తో సంబంధం అనమాట. భద్రాద్రి కొత్తగూడెం నుంచి బయలుదేరిపోయినాం. భద్రాచలం వెళ్ళాలి ఇక్కడి నుంచి వెళ్ళి. మనకు రూట్ అంతగా తెలియదు, ముంగడ వాళ్ళని ఫాలో అయిపోతే అయిపోతుంది అంతే. సింపుల్ పని ఇది, సింపుల్ థింగ్ అనమాట. ఎక్కడికి వచ్చినామో తెలియదు, బట్ ఇది ఎగ్జాక్ట్ అయితే భద్రాచలం రోడ్. భద్రాచలంకి ఇంకొక 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాం అన్నమాట. మనం ఇప్పుడు జస్ట్ 8 కిలోమీటర్స్ పోతే భద్రాచలం వచ్చేస్తుంది. ఇదే రూట్లో 8 కిలోమీటర్స్ అని చూపిస్తుంది. అంటే మ్యాప్ ఏం పెట్టలేదు మేము. ఆవిడ వచ్చేటప్పుడు బోర్డు చూసింది, రైట్లో తీసుకెళ్ళేటప్పుడు మాత్రం భద్రాచలం 9 కిలోమీటర్స్ అనేది. మేము అరౌండ్ ఒక 1 కిలోమీటర్ దాకా లోపలికి వచ్చాను కాబట్టి ఎంత లేదనుకున్నా ఇదొక 8 కిలోమీటర్స్ ఇంకా డిస్టెన్స్ ఉంటుంది. ఆ 8 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత నేను ఫ్యూయల్ బ్రేక్ తీసుకుంటాను. నా ఫ్యూయల్ వచ్చేసి 0 అయిపోయింది. నేను హైదరాబాద్లో కొట్టించేసిన 1100 చేంజ్ అయింది. మనం భద్రాచలం లోపలికి అయితే ఎంటర్ అయినాం. భద్రాచలం ఐ థింక్ ఇది భద్రాచలం కాదు, భద్రాచలం దగ్గరలో సారపాక ఇది. ఇక్కడ మనకి ఐటీసీ కంపెనీ ఉంది అనమాట. ఐటీసీ లిమిటెడ్ టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనుకుంటా ఇది. ఇక్కడ బాగా ఉన్నాయి. మనకి నాయిస్ తోటి మనకు సంబంధం లేదబ్బా, మనం తొందరగా ముంగడికి వెళ్ళిపోదాం. లేకపోతే ఆయననైనా పంపించేద్దాం, ఆయన పంపించేద్దాం. అమ్మో ఆయన బండి వెనకాల ఉంటే మాత్రం మనకి చెవులు గిల్లుమంటాయి. భద్రాచలం గోదావరి ఎండిపోయింది. గోదావరి నది తీరాన జనకాల ఆడుతున్న ఓంకార్ బాయ్, బషీర్ బాయ్ జనకాల ఆడింట దాంట్లో. అమ్మో దీనికా గొప్పదీసి మార్నింగ్ కాలకృత్యాలన్నీ దీనిలో తీర్చేస్తాడా? మొత్తానికైతే భద్రాచలం రీచ్ అయిపోయాం. గోదావరి లాడ్జ్ అన్నీ సగం పడ గోదావరి పేరు మీద ఉంటాయి ఇక్కడ. పోతున్నాడు అగో, ట్రబుల్ ఇస్తున్నది బ్రో, ట్రబుల్ ఇస్తున్నది బైక్. ఎక్కడుంది? ఓ నేను చూడలేదు. రైట్, నైట్రోజన్ ఉందా? మొత్తం ఏరేనా? ఇక్కడ నువ్వు కొట్టించుకుంటావా? ట్యాంక్ ఫుల్లా? ఓకే. అరే మీరు అక్కడ కొట్టించుకోలేదు కదా? నా దగ్గర 0 అయిపోయింది. మీరు రికార్డ్ అవుతారు. ఇది యూట్యూబ్లో వస్తుంది. అయ్యింది. ఇప్పుడు ఆఫ్ చేసావు, మళ్ళీ ఆన్ చేసావు. కెమెరా ఏం పేరానా? ఏం పేరు? శివ. మీరు యూట్యూబ్లో వస్తారా? యూట్యూబ్లో వస్తారు. హాయ్ చెప్పరా. నీ పేరేం పేర్రా? నీ పేరు? సాయి దీక్షాత్. అది బెటర్ రా, అది బెటర్. అలాగ అంత నోరు తిరిగేది బ్రో. బషీర్ అన్న. ఆగండి. అరే నాకంటే ఇంకా ఆయనకు రీచెస్ ఎక్కువరా, చాలా మంది. ఆయన పెద్ద మాకంటే. అంజయ్ బ్రో అటు చూడండి. భద్రాచలం సిగ్నల్లో ఉన్నాం. ఇంకో కొద్ది సేపట్లో భద్రాచలం అడవుల్లోకి ఎంటర్ అయిపోతాం. కింద చలి పెట్టింగ్ వణికింగ్. హాస్పిటల్ కోసం వెయిట్ చూస్తున్నాం మేమైతే. హాస్పిటల్ అయినా కానీ మెడికల్ షాప్స్ అయినా కానీ ఒక ఇన్హీలర్ కావాలి. అయితే వద్దులే, మనకి ముంగట చూసుకుందాం. ఇక్కడ మెడికల్ షాప్ కావాలి.
సో కొంచెం ముంగడికి వచ్చినాం, ఇక్కడ లొకేటెడ్ అయింది ఫైబర్. ఆడ కూడా మెడికల్ షాప్ ఉంది కదా. కెమెరా ఇది తమిళనాడు. ఓకే, స్కూల్ అయిపోయిందా ఇలాది? బాయ్ 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 బాయ్. ఇలా 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 ఇలాంటిది ఇదే మనకు కావాల్సింది, మనకు ఎగ్జాక్ట్ కావాల్సింది ఇదే కదా కదా బ్రో. రోడ్డు ఖాళీ ఉంది, గుంజమ్మా గుంజు. ప్రజెంట్ అయితే మనం ఆంధ్రప్రదేశ్ బార్డర్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఎందుకంటే అక్కడ నేను ఎలా ఎగ్జాక్ట్గా చెప్తున్నాను అంటే, ఇంతసేపు మేము వచ్చేటప్పుడు థ్యాంక్ యూ ఫర్ తెలంగాణ అని ఉంది, ఇక్కడ సైడ్ ఏమో వెల్కమ్ టు తెలంగాణ అని ఉంది. అంటే దాని మీనింగ్ మనం ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతున్నట్టే కదా. మన కోసం మన ఓంకార్ బ్రో ఆగిండు, చూసినావా? అందరు ముంగట వెళ్ళిపోయిన వాళ్ళు సెల్ఫిష్గా, కానీ ఓంకార్ బ్రో నా కోసం ఆగిండు స్లో చేసుకొని. దట్ ఈస్ ఓంకార్ బ్రో. పెద్ద మనసు ఏడైపోతుంది, పెద్ద మనసు. అదే పెద్ద మనసుతోటి పెద్దగా తాగి పడేస్తారు థమ్స్అప్లు. ఇప్పుడు తీసుకుంటారు థమ్స్అప్లు. చాలా సేపటి తర్వాత ఒక అడవిలోకి అయితే ఇప్పుడు మేము ఎంటర్ అయినాం. టైం అయితే 5 కాబోస్తుంది. ఈ 5 లోపలనే మనకంతా చీకటి అయినట్టుగా చలి తగులుతుంది ఇప్పుడిప్పుడే. చూద్దాం ఇంకా ముందు ఇంకెంత చలి ఉంటుందో. ఎవ్రీది మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు, జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి లైక్, షేర్, కామెంట్ పెట్టండి. వావ్, ఇప్పుడు ఈ లొకేషన్ చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే, లాస్ట్ టైం మనం శ్రీశైలం వెళ్ళినాం కదా, ఆ శ్రీశైలం ఘాట్ రోడ్లో ఎలాగైతే ఉందో సేమ్ టు సేమ్ సిచ్యువేషన్ అలానే ఉంది ఇక్కడ. అట్లనే అడవిలో పోతున్నట్టుంది, బట్ కొంచెం డిఫరెంట్గా ఉంది. అక్కడ శ్రీశైలం కొంచెం డిఫరెంట్గా ఉండే, ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ మనకు టైం వచ్చి కూడా 5 అవుతుంది. ఎప్పుడైనా కానీ మనకు 6 వరకు చీకటి అయిపోతాయి కదా, ఇప్పుడు 5 వరకే మొత్తం చీకటి అయినట్టు అవుతుంది. ముందు ఎవరు లేరు, నా వెనకాల ఎవరు లేరు, అందరు ఎక్కడెక్కడెక్కడెన్నో పోయారు. నేను ఒక్కడిని ఇక్కడ ఉన్నా. సింపుల్ చెప్పాలంటే దిస్ ఈజ్ మై సోలో రైడ్. అమ్మ బాబాయ్, రోడ్ ఎంత దారుణంగా ఉందంటే, ఇట్లా కర్వ్ వచ్చేసి ఇట్లా వెళ్ళిపోయింది, జస్ట్ మిస్. అండ్ ఇక్కడ మొత్తం రోడ్డు కన్స్ట్రక్షన్ అవుతుంది, ప్లస్ ఏం అసలు అర్థం అవ్వట్లేదు అసలు ఏంది రోడ్స్. ఎక్కడ చూసినా మొత్తం కోతున్నాయి రోడ్డు, ఈ అడవిలో మొత్తం కోతున్నాయి. ఈ రోడ్డు చూసారా, ఇంత ముందుకు అక్కడ మిస్ అయింది కరువు, సేమ్ డిసెంట్. దానికంటే ఇది కొంచెం చిన్న రేంజ్లో ఉంది, బట్ ఇదైతే ఎక్దం కరువు రోడ్డు. ఇది ఎందుకో తెలివే కానీ ఈ రోడ్లు మొత్తం ప్యాచ్ వర్క్ జరుగుతుంది. ప్యాచ్ వర్క్స్ అదేదో మూవీలు అంటారు చూసిన, ఆడు పైకి ఎక్కనికి పోతుంటే అలా ముట్టుకోగానే ఇలా ఊడిపోతుంది. అరే ఇది ఏంట్రా అంటే ప్యాచ్ వర్క్ చల్లరా పూరా బిల్డింగ్ మీద అంటాడు. సేమ్ యోగి తమిళ్లో యోగి ఉంటాడు, కమీడియన్ యోగి శర్మ. అదే డైలాగ్ నాకు గుర్తుకొచ్చేసింది ఒకటేసారి. ఏంట్రా నాయన ఈ రోడ్డు మొత్తం అంటే, వాడు ఆ పిల్లోడు అట్టడుగా వచ్చే ప్యాచ్ వర్క్ చల్లరా ప్యాచ్ వర్క్ అని. దిగో ఈ కరువు రోడ్లో ఆ తార్ రోడ్డు చూసారా, ఈ కరువు రోడ్లో తార్ కారు చూసారా ఎలా వెళ్తుందో, దుమ్ము లేపుకుంటూ వెళ్తుంది. అది యాక్చువల్ అది పోయేటప్పుడు దుమ్ములు వేస్తుంది, బట్ నేను వచ్చేసా, బట్ వాళ్ళు రాలేదు. ఈ గుడిసెలు ఇవి నేను చిన్నప్పుడు చూసేదన్నమాట. ఇట్లా ఇండ్లు బాగున్నాయి, తాటాకీలు, పెంకుటిల్లులు, ఆ కొండ వ్యూ కింద బాబా ఆ కొండలు చూసారా. నాకు తెలిసి ఇవి శేషాచలం అడవులు అంటే ఇవే కావచ్చు. నాకు అలా అనిపిస్తుంది, బట్ ఇవి అయితే కాదు.
ఈ ఇల్లులు చూసారా, వేరే లెవెల్ సార్. నా చిన్న ఉన్నప్పుడు ఇలాంటి ఇల్లులు బొచ్చడు చూసిన, ఇప్పుడు చూద్దామంటే ఎక్కడ కనిపించవు. ఈ ఇలాంటి గుడిసెలు, తాటాకి ఇల్లులు కదా, ఎంత బాగున్నాయి తెలుసా. అయ్యో, ఈ వ్యూ చూసారా, ఈ బిల్డింగు, కొండలు, బాబా బాబా బా భలే ఉంది అబ్బా. ఇది కదా మన యూట్యూబ్ ఛానల్లో కావాల్సింది ఇది. ఇలాంటి వ్యూ, ఇలాంటి కంటెంట్ కనబడుతున్నాయి కదా మనుషులు వచ్చేది చూసేది. ఏందప్ప ఈత చిన్న లాగేసేట మర్చిపోయావా? అంత పుష్పరాజు ఉండా, పుష్పరాజ్ షూటింగ్ ఏడ తీసినారో ఈడ కాకుంటేనో. ఏమంటావన్నా అన్న? ఇప్పుడు మనం ఉన్నది ఆంధ్రలో, మన ఆంధ్ర యాస మాట్లాడాలా? లేపాను బా. ఇది వ్యూ, పైన చంద్రుడు, కింద రోడ్డు చూసారా. ఇది కన్నులకు కనువిందుగా ఉంది. ఇలాంటివి నేను తప్ప ఇంకెవ్వరు చూపించలేదు. మేము గత 1 అవర్ నుంచి మేము ట్రావెల్ చేస్తూనే ఉన్నాం. వీళ్ళు ముంగట వెళ్ళిపోయారు, మాకేం కనిపించట్లేదు. కుంభేశ శ్రీశైలంలో జరిగినట్టు ఇప్పుడు కూడా ఏమన్నా అవుతుందా? అంటే బషీర్ అన్న తప్పిపోవడం, ఆయన కోసం మేమంతా ఎతకడం. యాక్చువల్లీ బషీర్ అన్న ఏం తప్పిపోలే, ఆయన కరెక్ట్ వేలోనే ఉండు, మేము ఆయనను చూసుకోలేదు. ఇప్పుడు కూడా అదే జరుగుతుందేమో అని నాకు ఎక్కడో ఒక డౌట్ కొడుతుంది సీనా. ఈడ కూడా లొకేషన్ ఉందిగా మంచిగానే. యాక్చువల్లీ మేము బషీర్ అన్న తప్పిపోయిన అనుకొని ఇంత తొందరగా వచ్చినాం, కానీ ఇక్కడ తప్పిపోయింది బషీర్ అన్న కాదు, ఇర్ఫాన్ ఖాన్ వాళ్ళు ఎక్కడ వెళ్ళారో కూడా తెలియదు. ఈ లొకేషన్ బాగానే ఉంది. చంద్రుడు, ఈ లొకేషన్ చూసారా, మస్తు ఉంది ఇక్కడ, బాగుంది. ఇగో ఇక్కడ చర్చ్ ఒకటి, జంగల్ ఉంది చర్చ్, ఇటు అటు ఫుల్ ఉంది. మా ఈవినింగ్ 6 అయిపోయింది. వైజర్ అయితే మొత్తం డట్టిగా అయిపోయింది. నాకైతే ఏం కనపడట్లేదు. ఫాగ్ ల్యాంప్స్ వేసినా కూడా నాకంతా కొంచెం బ్లర్గానే ఒప్పిస్తుంది. అసలే మన కళ్ళు కనిపించుకొని నాయన అంటే ఇదొకటి. ఏం చేస్తాం, ఈ కరువులు రోడ్డు తీయాలనే ఉంది, బట్ ఎలా రికార్డ్ అవుతుందో నాకు తెలియదు. మెమొరీ స్పేస్ కూడా తక్కువ ఉంది. ఆల్రెడీ 1 అవర్ రికార్డ్ అయిపోయింది. 1 అవర్ అంతా చెత్త అంతా సిస్టంలో ఉంది. దగ్గర మేము ఒక 4-5 కిలోమీటర్స్ నుంచి ఇదే రోడ్లో, ఇగో ఈ సిచ్యువేషన్ చూసినారా, రోడ్డు సిచ్యువేషన్. ఇలాంటి సిచ్యువేషన్లో మేము ట్రావెల్ చేస్తున్నాం. నా బ్యాగులు ఏమైనా నాకు అర్థం అయ్యట్లేదు. సాడల్ బ్యాగ్స్ దీన్ని ఉతికాలంటే కూడా నా వల్ల కాదు, అంత ఘోరంగా దుమ్మైపోతాయి తెలుసా. దీనికి ఉన్న బురద మొత్తం బండికి పడ్డా పర్లేదు, కానీ సాడల్ బ్యాగ్ పడ్డది అనుకోండి అస్సలు పోదు. అది ఎంత ఉతికినా పోదు. కానీ ఏం చేస్తాం, తప్పదు. బషీర్పూర్కి మనం ఇన్ఫార్మ్ చేద్దాం, కొంచెం ముంగడు వాళ్ళు ఇర్ఫాన్ వాళ్ళు ముంగట కదా విలేజ్ అని చెప్పాడు. ఆ విలేజ్ దగ్గర ఆగారంట. అక్కడ జంక్షన్ వస్తుంది, జంక్షన్ దగ్గర పెట్రోల్ బంక్ ఉంది, పెట్రోల్ బంక్ దగ్గర ఆగినా అని చెప్పిండు. అది మనం బషీర్పూర్కి ఇన్ఫార్మ్ చేసేద్దాం. ముంగట అయ్యో బ్రో, గ్లౌజులు ఉన్నాయి. అమ్మో, వెనకాల పెట్టిన వెనకాలనే ఉన్నాయి. కమన్ ఇక నాకు గ్లౌజుల మీద అంత పట్టింపు లేదు బ్రో, అట్లున్నది. ఇప్పుడు వాళ్ళు దాటేసారు అప్పుడే టర్నింగ్. యాక్చువల్లీ ఇర్ఫాన్ ఇంకా ఏసాకు ఒకటే బండి మీద వస్తారు, తప్పిపోయారు. యాక్చువల్లీ వాళ్ళు మేము ముంగడ పోయారు అని బషీర్ భాయ్, లేదు వెనకాలనే ఉండరా అని నేను. యాక్చువల్లీ వాళ్ళు లైటింగ్ ఎక్కువ లేకపోవడం వల్ల స్లోగా వచ్చారు అనమాట. స్లోగా రాగానే వాళ్ళకు అసలు ఏం కనబడలేదు అక్కడ వే. బ్రో యాక్చువల్లీ నీ ఫోక్సింగ్ అంతా నాకు వైజాగ్లో పడి నాకేం కనబడట్లేదు, కొంచెం లెఫ్ట్కి రా. రైట్, ఇంటర్కామ్లో మాకు కమ్యూనికేషన్ ఉంది కాబట్టి మేము 1/2 కిలోమీటరు 500 అట్లా వెళ్ళినా కూడా మాకు కవర్ అయిపోతుంది. ఆ ముంగట ఆవులు ఉన్నాయి బ్రో, దీని యజమాని లేడు కానీ ఆవులు వస్తున్నాయి. ఓకే,
ఛార్జింగ్ లేదు. బ్రో ఇంకోటి చెప్పనా, నాకు ఆలుకున్నది పోయింది. నా కాలుకి అది ఉండగా షూ ప్రొటెక్టర్ అది ఎక్కడో పోయింది. అది ఇంత ముందుకు పోయిందా ఇట్లా అన్నప్పుడు? ఇదిరా మనకు కావాల్సింది, లారే. అది ఇదంతా మనకి ఇస్తూ ఉంటాయి అన్నమాట. యాక్చువల్లీ మేము మారేడుపల్లిలో స్టే కావాల్సింది. మారేడుపల్లిలో స్టే లేదు, బట్ అక్కడి నుంచి గుడిసె వెళ్ళాలనుకున్నాం. గుడిసె కూడా క్లోజ్, గుడిసె రానివ్వట్లేదు అని అన్నారు. ఇప్పుడు గుడిసె నుంచి అదేదో కొత్త ప్లేస్ చెప్పారబ్బా. మారేడుమల్లి నుంచి దగ్గర ఒక 30-40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందంట. నాకు కూడా అంత ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ వెళ్ళిపోతూనే ఉండాలి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్ కాంతి. నాతో ఉన్నారు మిస్టర్ ఓంకార్ బాలా గారు. మీరు వారితో మాట్లాడవచ్చు. ఆడంతే నిద్రపోతుండు, నీకు అర్థమవుతలేదు. చావిడి కోట అనంట. చావిడి కోట మనం ఇప్పుడు మన స్టే వచ్చేసి చావిడి కోటలో. చెప్పిన గుడిసెలో గొడవ అవుతుండడం వల్ల అక్కడికి రానివ్వట్లేదు. సో టెంపరీగా అయితే అది క్లోజ్ ఉంది. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే మాత్రం, అంటే ప్రజెంట్ అయితే గొడవలు అవుతున్నాయని చెప్పేసి అది క్లోజ్ చేశారనమాట. ఇప్పుడు ఎవరైనా కానీ తీసుకుంటే చావిడి కోట వెళ్ళిపోండి, అక్కడ మీరు స్టే చేసుకోవచ్చు. మీకు ఓన్ క్యాంపింగ్ టెంట్స్ ఉంటే మాత్రం మీరు క్యాంపింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర క్యాంపింగ్ టెంట్ లేకుంటే మాత్రం మీకు మారేడుమల్లిలో మీకు రెంట్కి ఇస్తారు. 100 రూపీస్ to 100 బిలో 300-400లో మీకు వచ్చేస్తుంది. లేదు నా ఓన్గా నాకు కావాలి, బాబా ఏం మస్తుందానా, మొత్తం ఫాగే, ఏమో ఇప్పుడు అట్లేదు. ఇదే మనకు కావాల్సింది బ్రో. వస్తలేవు బ్రో మనకు. వా కదా, ఇదే కదా కావాల్సింది, ఇదే కదా. ఫాగ్ నాకు రోడ్డు ఏం అవపడట్లేదు తెలుసా ఈ ఫాగ్ తోటి. చావిడి కోట వెళ్ళిపోండి, అక్కడ క్యాంపింగ్ టెంట్ చేసుకోండి. లేదంటే మాత్రం అమెజాన్లో మీకు బిలో 2000లో వచ్చేస్తుంది మంచి క్యాంపింగ్ టెంట్ 3% తీసేసుకోండి. లేదు డెకల్తలలో తీసుకుంటా అంటే 4000లో వచ్చేస్తుంది విత్ 3 or 4% బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. మీరు ఇంకా రిచ్గా ఆలోచిస్తా అంటే మాత్రం మీరు ఇక వేరే లెవెల్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, నా ముంగట విజిబిలిటీ ఏమీ లేదు మామ, మొత్తం ఫాగే బ్రో. ఇక్కడ కర్వ్ ఉంది, పెద్ద కర్వే, కొంచెం జాగ్రత్త చూసుకొని. బాబా నాకైతే ఏం రోడ్ అవుపిస్తలేదు అబ్బా. ఇప్పుడు ఓకే, ఇప్పుడు క్లియర్గా ఉంది. కానీ వా మళ్ళీ ఎంటర్ అవుతున్నాం బ్రో. నాకైతే రోడ్ విజిబిలిటీ లేదు. చెడ ఎక్కుతున్నాం బ్రో. ఇక్కడ కర్వ్ ఉంది, పెద్ద కర్వే, చిన్నది కూడా కాదు, జాగ్రత్త. పెద్ద కర్వే ఉంది, జాగ్రత్త. ఆడ పడుకుంటుండు బ్రో, నీకు అర్థమవుతలేదు. ఏమైంది? పడుకున్నాడు. నేను ఏం చెప్తున్నా, నేను స్లో. ఏమైంది? తగలలేదు, ఆడే షార్ట్ అయ్యలేదు, బ్రేక్ పట్టినట్టున్నాడు. బా విజిబిలిటీ ఏం లేదు. నా వెనక మళ్ళా
ఈ సగ్గాడు వాడు నిద్రపోతే పర్లేదులే, కాకపోతే ముంగటోడు